హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వేస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రివ్యూ అనమాట. వరుణ్ తేజ్ది రీసెంట్గా రిలీజ్ అయింది కదా, March 1st. అదైతే చెప్తా. లేట్ అయింది, సారీ గైస్, ఎందుకంటే ఈ మూవీ అయితే లేట్గా చూశాను, నేను చూడడం కావాలి. సో ఇప్పుడుకైతే చూస్తాను కాబట్టి ఇంకా రివ్యూ అయితే మీకు చెప్పేస్తున్నా. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ మర్చిపోకండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ ఎక్కువ వస్తాయి ఈసారి, ఎందుకంటే రివ్యూస్ ఇంకా స్టార్టింగ్ స్టేజే కాబట్టి, ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తక్కువ పెట్టాను. ఇప్పుడు నుంచి ఇంకా పెరుగుతాయి. వీక్లీ 2 అలా రిలీజ్ అవ్వడం మొదలవుద్ది. ఎందుకంటే మూవీస్ కూడా మనకున్నాయి ఈ మార్చ్ మంత్లో మనకున్నాయి. ఎందుకంటే డీజే టిల్లు 2 కానీ ఇంకా చాలా ఉన్నాయి. డీజే టిల్లు 2 మాత్రం ఫస్ట్ డే వస్తుంది, మీకు టైమింగ్కి వస్తుంది, రిలీజ్ అవుద్ది వీడియో, ఖచ్చితంగా మిస్ కాకండి. అండ్ అలాగే ఇంకా రివ్యూలోకి వెళ్తే, దీని డైరెక్టర్ వచ్చేసి శక్తి ప్రతాప్ సింగ్. మూవీ నాకు ఓకేగా అనిపించింది. నాకు మరీ అంత బాగుందని చెప్పను, బాగాలేదని చెప్పను. ఎయిర్ ఫోర్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి నాకు అంటే దీనికన్నా ఫైటర్ బాగుంది, అది ఒప్పుకుంటా. కానీ కాకపోతే ఇందులో వీళ్ళు చేసినది మేజర్ తప్పు ఏంటంటే, ఈ మూవీలో ఆ స్టోరీ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేయలే, ఎమోషన్స్ కరెక్ట్గా లేవు. అంతేకాకుండా మనకి ఆ వెళ్ళే ప్రొసీడింగ్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి ఉంటే బాగుంది అనిపించింది. ఆ ఎయిర్ మీద ఫైటింగ్ సీన్స్ కానీ ఏదైనా సరే, అదేంటి ఎయిర్ మీద ఫైటింగ్ సీన్సే చాలా తక్కువ తీసినట్టు అనిపించింది. ఇంకొంచెం పెంచి ఉండాల్సింది, లేదా కొంచెం ఇంట్రెస్ట్గా అయినా తేవాల్సింది. వీళ్ళు ఇది ఒకటి తప్పు చేశారు. మూవీకి ప్లస్ పాయింట్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బాగుంది నిజంగా, అండ్ క్వాలిటీ బాగుంది, విఎఫ్ఎక్స్ పరంగా అంతా బాగానే ఉంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, 2019లో టెర్రరిస్ట్ అటాక్ అయితే అయ్యింది కదా, ఇండియా మీద బాంబు వేసి, అదే పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఇండియా వాళ్ళు వెళ్తున్న వ్యాన్ల మీద బాంబులు వేసి ఇచ్చేస్తారు కదా, దానికి ఇండియా వాళ్ళు ఏం చేశారు అనేది ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. కాకపోతే వీళ్ళు ఇందులో స్క్రిప్ట్ చేసి కొంచెం మార్పు చేసి లవ్ యాడ్ చేసి మళ్ళీ అదంతా కలిపి అదేంటి మిక్సీలో వేసి మురి మిక్చర్ చేసి ఇచ్చారు మనకి. మిక్సీలో వేసి మురి మిక్చర్ రేట్ అనుకుంటున్నారా, అలాగే ఉంది మూవీ. కాకపోతే పర్లేదు, వన్ టైం వాచబుల్. థియేటర్లో అంటే ఓకే, అంటే మీరు ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చూసి ఇలాంటి ఎయిర్ ఫోర్స్ మూవీస్ మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు ఈ మూవీని, అదైతే చెప్తా. సర్టిఫికేట్ U/A. ఫ్యామిలీతో చూడాలన్నా మీ ఇష్టం, కొంతమంది చూద్దాం అనుకుంటారు. ఇది వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ పరంగా అయితే వచ్చింది. అండ్ అలాగే 2 గంటల 13 నిమిషాలు అయితే ఉంది. కూర్చొని చూడొచ్చు, కానీ లూప్ హోల్స్ ఉన్నాయి. అలాగే మనకి ఆ స్టోరీ నరేషన్ కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ ఓకే మూవీ. ఇది మరీ అంత దారుణంగా, దరిద్రంగా, చండాలంగా అయితే లేదు. నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అదైతే మర్చిపోకండి, ఎందుకంటే నేను తెలుసుకుంటా మీకు ఎలా అనిపించిందో. నాకు అనిపించింది, మీకు అనిపించింది లేదో. అండ్ అలాగే క్యాస్ట్ వచ్చేసి ఈ మూవీకి వరుణ్ తేజ్, నవదీప్, మనుషు చిల్లర్, అలాగే మార్ సర్వర్, వీళ్ళైతే క్యాస్టింగ్ మెయిన్ లీడ్ రోల్స్లో నటించారు. ఇంకా ఉన్నారు, కాకపోతే వాళ్ళ పేర్లు చెప్తే మీకే బోర్ కొడుతుంది. దీనికి IMDb వాళ్ళు ఇచ్చింది 6.3 అయితే ఇచ్చారు 10కి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3/5 అయితే ఇచ్చారు. నేనైతే 7 ఇస్తా. ఓకే అనిపించింది నాకు, అందుకే 7 ఇచ్చాను, లేకపోతే ఇవ్వను కూడా. దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా, ప్రొడక్షన్ ఎవరో తెలుసా, సోనీ పిక్చర్స్. చాలా గొప్ప స్టూడియోస్, అది మామూలు స్టూడియోస్ కాదు. స్పైడర్ మ్యాన్ సినిమాలు తెచ్చిన గొప్ప స్టూడియో. అండ్ గొప్ప స్టూడియో అంటే మీరు ఏదో తప్పుగా అనుకుంటారు, అదేదో నిజంగానే గొప్ప అనుకుంటారు, కాదు, అది ఒక చెత్త స్టూడియో. ఎంతసేపు సినిమాలు ఎలా ల్యాగ్ చేయాలా, ఎలాగా అంటే ఒకటి సాయం లేకుండా ఎలా సినిమాలు తీసుకెళ్లాలని చూస్తారు. ఇది కూడా బాగానే ట్రై చేశారు, కానీ బాగుంది, ఓకే. సోనీ నుంచి ఒక మంచి మూవీ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అనేది అంతగా సెట్ కాలే, అంటే చాలా తక్కువ చూపించారు. అదేం పెద్ద అనిపించింది, ఇంపాక్ట్ కూడా ఏమి ఉండదు మూవీ మీద. నాకైతే అంతగా ఏమి అనిపించలేదు, హీరోయిన్ సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్తా. ఇంకా ఎయిర్ ఫోర్స్ మూవీ ఇంకేమున్నాయి, ఇంకేం చెప్పడానికి ఏం లేదు గైస్, ఇంతే గైస్. మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. రీసెంట్గా ఒక మూవీ రివ్యూ అయితే పెట్టాను, కోడ్ 8 మూవీ పార్ట్ 1 and 2 రివ్యూ అయితే అందులో ఉంది, ఖచ్చితంగా మిస్ కాకుండా వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై.